ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అటు చూడవే పైకి. అయ్యో అవునే. ఇదేంటి ఇంత పిచ్చి పని చేస్తుంది? అక్షిత ఇంకో 5 నిమిషాల్లో చరణ్ ఇక్కడికి రాలేదంటే నేను దూకి చేస్తాను. చరణ్ చరణ్ చరణ్, నువ్వు అవాయిడ్ చేస్తున్నావని చెప్పి అక్షిత చనిపోవడానికి రెడీ అయిపోయింది. తను నిజంగా అన్నంత పని చేస్తుందేమని భయంగా ఉంది చరణ్. అలాంటి వాళ్ళు బెదిరిస్తారు గాని చెప్పిందేం చేయరు. చరణ్, నువ్వు అలా అనుకోవటం తప్పు కాదు, కానీ తను చాలా మొండిది. ఆవేశంలో పొరపాటున ఏమైనా చేసుకుంటే? ప్లీజ్ చరణ్ ప్లీజ్. చేసుకుంటే ఎవరికి నష్టం? చరణ్ చరణ్ ప్లీజ్, చరణ్ ప్లీజ్. తను మేడ మీద నుంచి దూకి చనిపోవాలనుకుంటుంది చరణ్. ప్లీజ్ చరణ్ ప్లీజ్. ప్లీజ్ చరణ్ రా చరణ్. చరణ్ ప్లీజ్ చరణ్ ప్లీజ్. తను చనిపోతుంది. ప్లీజ్ చరణ్. ప్లీజ్ చరణ్ ప్లీజ్. నువ్వు రాకపోతే తను చచ్చిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ చరణ్ ప్లీజ్. చరణ్ ప్లీజ్. ప్లీజ్ చరణ్ ప్లీజ్. చరణ్ అక్షిత,
ఏంటి పిచ్చి పని? నిజంగానే చస్తావా? వదిలిపెట్టి చూడు, చస్తానో లేదో నీకే తెలుస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను చేసింది తప్పు అని చెప్తున్నాను కదా. పైగా నీ ఆల్బమ్ లో నువ్వు నాతో పాడించును వేరే సింగర్ని చూసుకుంటాను అన్నావు కదా. ఇంకెందుకు నేను బ్రతకడం? వదిలే, నేను చేస్తే నీకేంటి నష్టం? అది కాదు అక్షిత. ఇదిగో, నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తావో చేయవో నేను అడగట్లేదు. నా ఇష్టాన్ని నేను చెప్పాను. నీ ఇష్టాన్ని నువ్వు టైం తీసుకుని ఆలోచించుకుని చెప్తావు కానీ నాతో ఇది వరకట్లో ఉంటావో లేదో చెప్పు. ఉండను అంటే వదిలేసే, వెళ్ళిపోతా. అక్షిత, ఏంటి, ఉంటావా దూకాలా? అవసరం లేదులే, ఏం దూకక్కర్లేదు. మరైతే ఓకే, ఇదివరకట్లానే ఉంటాను. మరి నీ ఆల్బమ్ లో నువ్వే పాడుదుగానిలే. మరి ఇందాక నువ్వు వేరే సింగర్ని చూసుకుంటానన్నా. పల్లవి విషయంలో నువ్వు చేసిన దానికి బాధేసి కోపంలో అలా మాట్లాడాను. నువ్వెప్పట్లాగే నాతో ఉంటాను అన్నావు కదా. ఇక పల్లవి విషయంలోనే కాదు, ఎవరి విషయంలో ఎలాంటి తప్పులు చెయ్యను. ఓకేనా? నేను కోరుకునేది కూడా అదే అక్షిత. నేను ఉంటాను అని చెప్తున్నాను కదా. సరే. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా? లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తా. మళ్ళీ ఏంటి? నేనేమి దూకల్లే. నువ్వు నాతో మంచిగా ఉంటాను అన్నావుగా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. మొత్తానికి చరణ్ని భలేగా రప్పించుకున్నావు కదే. ఒకవేళ రాకపోతే ఏం చేసేదానివి? వచ్చే వరకు వెయిట్ చేసేదాన్ని. అంటే పైనుండి దూకేదానివి కాదా? నాకేమైనా పిచ్చా? పల్లవి విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి ఆ కోపంలో అలా మాట్లాడాడు. ఇప్పుడు నన్ను క్షమించేశాడు. ఐఎమ్ హ్యాపీ. ఎన్నిసార్లు ఎంతమందిని ఇలా మోసం చేస్తావు? నేను ఎవరిని మోసం చేయలేదు. శరణ్ విషయంలో నువ్వు చేస్తుంది మోసమే అంటారు. నేను పాట పాడుతుంటే అది నువ్వు పాడిన పాటలా చెప్పి చరణ్ని మోసం చేస్తున్నావు. ఇప్పుడు నా విషయంలో నువ్వు చేసిన పనికి తన్ని నిన్ను అవాయిడ్ చేస్తుంటే చేస్తానని నాటకం ఆడుతూ నువ్వేదో మారిపోతున్నట్టు మళ్ళీ మోసం చేస్తున్నావు. నిజంగా నువ్వు మారవా? ఎందుకు మారాలి? నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించా. నీ అంతం చూడకుండా ఎలా వదిలిపెడతాను? తప్పుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.